రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్ జిల్లా దొండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఇక భౌరంపేట్ ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోని స్పీడ్ సానిరెల్లి భవన నిర్మాణంలో తల్లి చేతిలో పసికందు దారుణ హత్యకు గురైంది. 2 నెలల పసికందును కట్టెల పొయ్యిలో వేసి కసాయి తల్లి చంపింది. ఏడవకుండా నోట్లో గుడ్డలు కుక్కి కళ్ళు కట్టేసి మరీ పొయ్యిలో పడేసి కౌర్చంగానైతే వ్యవహరించింది. ఈ విషయాన్ని భవన నిర్మాణ సంస్థ యాజమాన్యం గోప్యంగా ఉంచింది. అపార్ట్మెంట్లో సెల్స్ తగ్గిపోయాయని కూడా మీడియాను యాజమాన్యం అనుమతించలేదు. ఆ విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాలుడి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం అయితే ఆసుపత్రికి కూడా తరలించారు. ఇన్స్పెక్టర్ సతీష్ ఎస్ఆర్ ఇద్దరు కలిసి ఇమీడియట్లీ స్పాట్ విజిట్ చేసినారు. అది బౌరంపేటలోని సండెల్లి అపార్ట్మెంట్ లో వర్క్ జరుగుతున్నది. అందులో లేబర్ క్వార్టర్ లో ఉన్నటువంటి ఒక చిన్న క్వార్టర్ లో అక్కడ ఒక పిల్లవాడు చనిపోయినాడు, 2 నెలల బాబు. ఆ బాబును చూసినట్లయితే నోట్లో గుడ్డలు పెట్టి కాళ్ళ గాయాలతో మడత పెట్టినాడు. అక్కడ మేము వెరిఫై చేసుకునేసరికి తన తల్లి అతన్ని చంపేసి ఆ నిప్పులో పడిపెట్టినట్టు మాకు తెలిసింది. దానిపైన మనం కేసు తీసి రిజిస్టర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఆ సంఘటన ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది దానిపైన కూడా ఫర్దర్ గా మళ్ళీ నిలబెట్టారు. వాళ్ళు కన్స్ట్రక్షన్ పని కోసం వచ్చారు. గత 1 మంత్ నుంచి అక్కడ ఉంటున్నారు. వాళ్ళిద్దరు కూడా భార్య భర్తలు. అమ్మాయి పేరు మమత, ఆ చిన్న బాబు యొక్క తల్లి. ఆ అమ్మాయి భర్త పేరు రాజేంద్ర. ఇద్దరు కూడా మధ్యప్రదేశ్ లో నౌగాం అనే విలేజ్ నుంచి ఇక్కడికి వచ్చారు. వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళకి 2 నెలల చిన్న బాబు. ఆ బాబుని అమ్మాయి ఎందుకు చంపింది దానిపైన వివరాలు సేకరించి మాకు 12 గంటలకు సంఘటన తెలిసింది. విజిట్ చేసినాము. సీన్ చూస్తే మాత్రం అట్లనే ఉంది. అమ్మతో మాట్లాడుతున్నాం, ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నాం. అట్లా చేయాల్సిన పరిస్థితికి వచ్చింది. అంత కష్టమే వచ్చింది. లేకపోతే మానసిక పరిస్థితి బాగుందా లేదా అన్ని కొనుగోలు కూడా మేము వెరిఫై చేస్తా ఉన్నాం. వాళ్ళు గత 1 మంత్ నుంచి అక్కడ పనిచేస్తున్నారు. భార్య భర్తలు ఇద్దరు కూడా ఆ సండెల్లి అపార్ట్మెంట్ లో కన్స్ట్రక్షన్ తో పనిచేస్తారు. గత నెల నుంచి అక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళు మధ్యప్రదేశ్ రాష్ట్రం వాళ్ళది నౌగాం అనే గ్రామం నుంచి ఇక్కడికి వచ్చారు. వాళ్ళిద్దరిలో లవ్ మ్యారేజ్. మమతాది 22 years, ఆ బాబు 21 years. 2 నెలల పిల్లవాడు.